నేరుగా ఇంటికి వెళ్ళొద్దట, ఇష్టారీతిన మాట్లాడొద్దట, సామాజిక మాధ్యమాల్లోనూ వేధించొద్దట. ఎవరిని? అప్పులు వసూలు చేస్తున్న సంస్థల దౌర్జన్యాల అడ్డుకట్టకు ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకుందట. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందట. ఇప్పుడు మీరు ఈఎంఐ కట్టాలా, బండి లోను, కార్ లోను, బ్యాంకు లోను, ఏ లోనైనా తీసుకున్నా ఆ లోన్ ఆఫీసర్లు కానీ ఆ ఏజెంట్లు కానీ మీ ఇంటికి డైరెక్ట్గా రావద్దట. సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాల్లో కానీ ఈయన డబ్బులు కట్టలేదు అని మీ పేర్లు పెట్టి లేకపోతే వాళ్ళ స్టేటస్లో పెట్టుకొని ఇంకో రకంగా మిమ్మల్ని వేధించొద్దు అట. సో ఈ అప్పులు ఇచ్చే సంస్థలు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలు పెట్టింది. నేరుగా ఇంటికి పోవద్దట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, డిజిటల్ రుణ యాప్ల వేధింపులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలతో సామాన్య రుణగ్రహీతలు ప్రాణాలు తీసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. రుణగ్రహీతల హక్కులు కాపాడమే కాకుండా బ్యాంకులు ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో సరికొత్త రుణ వసూళ్ల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ల తప్పు కూడా కాదు. ఇక్కడ ఏజెంట్లు కూడా వాళ్ళ నిరుద్యోగులు, ఆ ఏజెంట్ల కింద ఉద్యోగాలు పొంది పనిచేసుకుంటున్న వాళ్ళు. ఆ ఏజెంట్లకి టార్గెట్లు పెట్టి ఈ కంపెనీలు చేసేటువంటి వ్యవహారం ఇది. ఫస్ట్ నియంత్రించాల్సింది కంపెనీ యజమానులని. ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్లు వసూలు చేసి ఈ వ్యవహారం చేస్తే మరి వాళ్ళు అప్పులు తీసుకున్నప్పుడు తెలవదా అంటే ఖచ్చితంగా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే, అది వాళ్ళు కట్టాల్సిందే. కానీ ఈ దేశంలో గుట్టలు ఎత్తుకపోయేటోడు, వేల కోట్లు బ్యాంకులను ముంచేటోడిని మాత్రం బ్యాంకులు వదిలేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టి సుబ్బిరామిరెడ్డి అనే ఒక పెద్ద మనిషి ఒక కంపెనీ పెట్టిండు, ఆ కంపెనీ దివాలా తీసింది. 7,000-8,000 కోట్లు అప్పుంటే దాన్ని మొత్తం బ్యాంక్ మాఫీ చేసింది. చివరికి ఏం చేసిండు? మళ్ళీ అదే వేలంలో 2,000 కోట్లు కట్టి 5,000 కోట్లు మాఫీ చేసుకొని ఆ 2,000 కోట్లకు మళ్ళీ అదే కంపెనీని మళ్ళీ ఆయనే తీసుకున్నాడు. మరి 5,000 కోట్లు ఆ లే ఆఫ్ అయిన ఆ 5,000 కోట్లు నష్టపోయిన బ్యాంక్ డబ్బులు ఎవరివి? ప్రజలే కదా. దేశాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ నిబంధనలు అప్పు తీసుకున్న వారి పట్ల ఆర్థిక సంస్థలు వ్యవహరించే తీరులో కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి. వసూళ్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా జారీ చేసిన ఈ నిబంధనలు అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉండే రుణ సంస్థలన్నింటికి వర్తిస్తాయి. ఈ అప్పుల వసూళ్ల పేరుతో ఏజెంట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయడం లేదా ఇంటికి వెళ్ళకూడదు. ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే ఆ అప్పు తీసుకున్న వాళ్ళని సంప్రదించాలి. మార్నింగ్ 8 నుంచి నైట్ 7 గంటల లోపు. దాని ముందు కానీ తర్వాత కానీ ఫోన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఫోన్ చేస్తే మీరు వెళ్ళి కేసు పెట్టవచ్చు. రుణగ్రహీత స్వయంగా కోరితే మినహా, ఒకవేళ ఆ అప్పు తీసుకున్న ఆయన స్వయంగా రండి మీరు ఫోన్ చేయొచ్చు అని చెప్తే తప్ప ఈ సమయ పరిమితిని ఉల్లంఘించే అధికారం రికవరీ ఏజెన్సీలకు లేదు. బెదిరింపులకు పాల్పడడం కానీ, అసభ్య పదజాలం వాడడం కానీ, కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు చేసి భయపెట్టడం వంటి చర్యలను కూడా నిషేధించింది. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు, వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వివాహాల వంటి సమయాల్లో రుణగ్రహీతలను ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేసింది. అంటే వీళ్ళు టైం చూసుకొని ఎంటర్ అవుతారు. ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, పోయాడు నిలబడతాడు, ఎందుకంటే చుట్టాల ముందు ఇజ్జత్ తీయాలని, లేకపోతే ఇంకేదైనా పెళ్లి అవుతుంది, ఇంకేదైనా అవుతుంది. సో ఆడికి పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంటి పక్క ఆయనకు ఫోన్ చేస్తారు, ఆ ఇంటి పేరుతో ఉన్న ఆయనకు ఫోన్ చేస్తారు, మీ ఫ్రెండే అట కదా అదట కదా. అంటే వాళ్ళు ఇట్లా అప్పు తీసుకున్నారని మొత్తం ఊరంతా తెలిసింది అనుకో, ఆ కాలనీ అంతా తెలిసింది అనుకో, ఆ వీధంతా తెలిసింది అనుకో, ఇజ్జత్ పోతుంది కదా. ఆ ఇజ్జత్ కన్నా డబ్బులు కడతారు అన్నది వీళ్ళ ప్లాన్. సో ఇక నుంచి ఇట్లాంటివి చేయొద్దని చాలా స్పష్టంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉంది. రుణగ్రహీత ప్రతిష్టకు భంగం కలిగించేలా లేదా వారి కుటుంబ సభ్యులను భయపెట్టేలా వ్యవహరించడం చట్టవిరుద్ధమని హెచ్చరించింది. ఇంకా ఏమున్నాయి? ముందస్తు నోటీస్ ఇవ్వాలి. రికవరీ ఏజెంట్లు నేరుగా రుణగ్రహీత ఇంటికి వెళ్లే విషయంలో ఇది అందరికీ అవసరమైన మ్యాటర్ కదా. సమాచారం ముందుగా ఇవ్వాలన్నట. మీరు ఒకవేళ ఆయన ఇంటికి వెళ్ళాలంటే ఏజెంట్లు తప్పనిసరిగా ముందుగా మీ ఇంటికి వస్తున్నారని చెప్పాలి ఆయనకి. మొదటిసారి ఇంటికి వచ్చే కనీసం ఒక రోజు ముందే రుణగ్రహీతకు సమాచారం ఇవ్వాలి. రేపు వస్తున్నామంటే ఇలా సమాచారం ఇవ్వాలి, మీ ఇంటికి వస్తున్నాను నేనని. ఆయనకు చెప్పకుండా ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు. సదరు ఏజెంటు ఏ ఏజెన్సీకి చెందినవారో బ్యాంకులు ముందుగానే చెప్పాలి. అంటే బ్యాంకులే ఫోన్ చేయాలి, రేపు మా ఏజెంట్ వస్తున్నాడు, ఫలానా థర్డ్ పార్టీకి ఇచ్చినాం మేము మీ అకౌంట్ వీళ్ళని, వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ ఇంటికి వస్తారని చెప్తారు.
ఏజెంట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు, బ్యాంక్ ఇచ్చిన అధికృత లెటరు, అంటే బ్యాంకు ఆ ఏజెంట్కి లెటర్ ఇవ్వాలి, ఇగో ఫలానా వ్యక్తికి సంబంధించి మీరు వెళ్ళండి ఆ ఇంటికి అని. సో ఆ లెటర్ పట్టుకొని ఆ ఇంటికి రావాలి. సంబంధిత నోటీసు పత్రాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ అధికృత ఉత్తరంలో అంటే బ్యాంక్ ఇచ్చిన లెటర్లో బ్యాంకు గ్రీవెన్స్ అధికారి సంప్రదింపు వివరాలు కూడా ఉండాలి. అంటే ఏ అధికారి అయితే లెటర్ ఇచ్చిండో ఆ ఏజెంట్కి ఆయన వివరాలు మొత్తం ఉండాలి. తాము ఎక్కడ కలవాలి అన్నది కోరుకునే హక్కు రుణగ్రహీతలకు ఉంటుంది. చెప్పిన చోటుకు వారు రాకపోతేనే ఇల్లు, కార్యాలయం వద్దకు ఏజెంట్లు వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా హోటల్ దగ్గర కలుస్తాను నీకు అన్నాడు, ఆడికి ఆయన రాలే, అప్పుడు మాత్రమే నువ్వు ఇంటికి వెళ్ళాలి, అదర్వైజ్ నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా సాంకేతికత వాడుకొని వేధింపులకు సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకుంటున్న ఏజెన్సీలకు ఆర్బీఐ గట్టి హెచ్చరికలు చేసింది. అంటే మేము సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడతాం మీరు డబ్బులు కట్టలేదని అని అంటే కూడా కుదరదు. అప్పులు తీసుకున్న వాళ్ళ ఫోటోలు కానీ, వీడియోలు కానీ, ఆడియో రికార్డింగ్స్ కానీ సామాజిక మాధ్యమాల్లో పెట్టి వారిని బహిరంగంగా అవమానించడం ఇకపైన కుదరదు. వ్యక్తిగత సమాచార గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వసూళ్లకు అవసరమైన కనీస సమాచారాన్ని ఏజెంట్లకు అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా బ్యాంకులదే. గోప్యత ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు ఉంటాయి. ఇక ఇంకా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు కానీ, ట్యాబ్లెట్లు కానీ, ల్యాప్టాప్ల కొనుగోలు కోసం అప్పులు తీసుకొని వాయిదాలు అంటే ఈఎంఐ చెల్లించకపోతే వాటిని రిమోట్ పద్ధతిలో స్తంభింపచేసే ప్రక్రియకు కూడా ఖచ్చిత నిబంధనలు జారీ అయినాయి. ఆ పరికరం కొనుగోలుకు తీసుకున్న అప్పులకు మాత్రమే లాకింగ్ నిబంధన వర్తిస్తుంది. ఏదైనా సాధారణ వ్యక్తిగత రుణ బాకీ ఉందనే నెపంతో కానీ రుణగ్రహీత వాడుతున్న ఫోన్ను లాక్ చేసే హక్కు బ్యాంకులకు ఉండదు. ఒకవేళ ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైతే బాకీ పడ్డ 30 రోజుల తర్వాత సదరు పరికరం పైన మాత్రమే పాక్షిక నియంత్రణ విధించవచ్చు. 60 రోజుల గడువు దాటిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో దాన్ని లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఫోన్ లాక్ చేసినా ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, అత్యవసర సేవలు పనిచేస్తూనే ఉండాలి. డెలివరీ భాగస్వాములు, క్యాబ్ డ్రైవర్ల వంటి గిగ్ వర్కర్ల జీవనోపాధిని దెబ్బతీయకుండా వాళ్ళ ఉపాధికి అవసరమైన యాప్లు అందుబాటులో ఉండాలి. రుణగ్రహీత బాకీని చెల్లించిన గంటలోపు ఈ లాక్ తొలగించాలి. ఆలస్యమైతే ప్రతి గంటకు 250 రూపాయల చొప్పున బ్యాంకులు పరిహారం చెల్లించాలి. ఈ రుణగ్రహీతకు ఈ నిబంధనలన్నీ స్పష్టంగా ఆ ఒప్పంద పత్రాల్లో వివరించాలి. అంటే లోన్ తీసుకునేటప్పుడే ఆ మొత్తం గైడ్ లైన్స్లో పెట్టాలి. జవాబుదారీతనం పైన నిఘా. ఈ రుణ వసూళ్ల ప్రక్రియను అవుట్సోర్స్ చేసిన నిబంధనల ఉల్లంఘన జరిగితే బ్యాంకులదే పూర్తి బాధ్యత. ప్రతి రికవరీ కాల్ను రికార్డ్ చేయడంతో పాటు ఆ ఫోన్ నెంబర్, కాల్ చేసిన సమయాలను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. రికవరీ ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు రుణగ్రహీతలను వేధించేలా, దూకుడుగా వ్యవహరించేలా ఉండొద్దు. ఏజెంట్ల ప్రవర్తనను పర్యవేక్షించేందుకు బ్యాంకులు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సో చాలా గైడ్ లైన్స్ ఇవన్నీ రూపొందించింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే ప్రక్రియ చేపట్టాలి, కానీ వాళ్ళని వేధించేలాగా ఉండకూడదన్నది ఈ గైడ్ లైన్స్లో ప్రధానంగా కనబడుతున్నది.